పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా? వరల్డ్ ఫైర్ తగ్గేదేలే అని ఏడ చూసినా గిదే డైలాగు. ఎవ్వరు మాట్లాడుకున్నా గిదే ముచ్చట. పుష్ప మ్యానియా అనాలనా, పుష్ప ఫీవర్ అనాలనా తెలుస్తలేదు కానీ ఓ రేంజ్లో నడుస్తుంది పుష్ప సినిమా పిచ్చి అంతటా. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలనే కాదు, హోల్ ఇండియాలనే ఓ ఊపుడు ఊపేస్తుంది ఈ సినిమా. సినిమా తంగతట్టు ఎటుర్రి, అభిమాన ప్రేక్షకుల పూనకాలు ఏషాలు ఎట్లున్నాయో చూడుర్రి మొదలు. టాకీస్ల కాడ మంగళారతులు బట్టి కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొందరు, పటాకులు కాల్చి పండుగ చేసుకునేటోళ్ళు ఇంకొందరు, బన్నెన్న కటౌట్కు పాలాభిషేకాలు చేసేటోళ్ళు మరికొందరు. అవేమో గాని ఇగో గీలను చూడుర్రి, అచ్చం సినిమాల హీరో లెక్కనే చీర కట్టి ఏషం కట్టి సినిమా టాకీస్కి వచ్చిండుకి తమ్ముడు. మా ఫ్రెండ్స్ నాకు డేర్ చేశారు, నీకు దమ్ముంటే ఫస్ట్ డే రోజు ఈ గెటప్ వేసుకొని రా, అప్పుడు నువ్వు గ్రేట్ అని అంటున్నారు. సో వాళ్ళ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేసుకొని ఇప్పుడు వీడికి వచ్చిన. అగో దోస్తులు సవాల్ చేసిరని మనోడు 5 గంటలు ఓపికతో కూర్చొని మేకప్ వేసుకొని చీర కట్టుకొని వచ్చిండట. 10th క్లాస్ పరీక్ష అప్పుడు అన్నకి ఇట్లా 5 గంటలు ఓపికతో కూర్చొని చదివిండో లేదో గానీ మా హీరో కోసం ఏదైనా ఓకే, తగ్గేదేలే అంటుండు తమ్ముడు. ఇక ఇటు ఆదిలాబాద్ లో కూడా సేమ్ గిట్లనే పుష్ప గెటప్ వేసిండు గీ తమ్ముడు కూడా. అగో అచ్చం హీరో కట్టిన కలర్ చీరనే, ఏం తేడా లేదు, మొత్తం సేమ్ టు సేమ్. ఎన్ని రోజులు ఎంత కష్టపడి ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడ దిగలాడుకొచ్చిండో ఎక్కడ పట్టుకొచ్చిండో పో. ఈడ ఆడ అని తేడా ఏం లేదు, ఆల్ ఇండియా లెవెల్లో పుష్ప మ్యానియాలే పడ్డరు అభిమానులంతా. అభిమానుల పూనకాలే ఓవర్లోడింగ్ అవుతున్నాయి. నిజానికి సినిమా రిలీజ్ నిన్ననే ఉండే, కానీ మొన్న రాత్రి బెనిఫిట్ షోతోనే సందడి శురువైంది. పట్నం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య టాకీస్కి వచ్చిండు హీరో అల్లు అర్జున్ అన్న. ఇక చూసుకో, అన్నను సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని సెల్ఫీలు ఫోటోలు తీస్తందుకు చీకట్ల మెనుగురు పురుగుల గుంపులు వేసినట్టు సెల్ ఫోన్లన్నీ ఎట్ల మీదికి లేచినాయో. టాకీస్ల ఫ్యాన్స్ నడుమ కూర్చొని సినిమా చూద్దామని వచ్చిండట. ఇక సినిమాలో కానొచ్చే హీరో కళ్ళ ముంగట అవుపడితే పూనకాలు మామూలుగా ఉంటాయా? 1000 మంది ఒక్క పారేగబడ్డరు. పాపం ఫ్యామిలీని ఎంటేసుకొచ్చిన ఒక అభిమానికి పెద్ద షాక్ ఇచ్చింది సినిమా సల్లగుండా. ఇంటిలాదలతోని సినిమా చూస్తానికి వచ్చిరట గిల్లు. ఇక తొక్కిసలాటల రేవతి అనే 39 ఏళ్ళ ఒక ఆమె జీవిడిస్తే 9 ఏళ్ళ ఆమె కొడుకు అటు ఇటే ఉన్నట దవాఖాన్లా. హీరో వస్తుందని తెలిసి సెక్యూరిటీని సరిగా పెట్టుకోరా మీరు అని సంధ్య టాకీస్ ఓనర్ల మీద కేసు పెట్టిరట పోలీసోళ్ళు. ఇక ఇటు రేవతక్క వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటేందుకు తయారున్నామని సినిమా తీసిన మైత్రి మూవీస్ వాళ్ళు ప్రకటించిర్రు. పాపం చాలా దారుణమే జరిగిందిలే.